బీజేపీ అయితే కనిపిస్తూ ఉంది. ఈ టైంలో స్పేస్ ఉంది కాబట్టి ఏదైతే అన్నాడీఎంకేలో ఏదైతే ఉందో వాళ్ళకి కొంచెం పళనిస్వామికి కావచ్చు, లేకుంటే పన్నీర్ సెల్వానికి కావచ్చు, వీళ్ళు కొంచెం గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ స్పేస్ని అయితే ఆయన కవర్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. విజయ్ అయితే కరెక్ట్ టైంలోనే వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆయన ఏ పార్టీకి అయితే మద్దతు పలకలేదు. అలానే ప్రస్తుతం అయితే డైరెక్ట్గా అనేది సొంత పార్టీ పెట్టుకుని అయితే ముందుకైతే వెళ్తూ ఉన్నారు. మరి చూడాలి, పార్లమెంట్లో అయితే చేసేటట్టు కనిపించట్లేదు. డైరెక్ట్గా అసెంబ్లీ ఎన్నికలకైతే వెళ్ళేటట్టు కనిపిస్తుంది. ఇంకా మనం ఆల్రెడీ రజనీకాంత్ గారు కూడా పార్టీ మ్యాక్సిమం అనౌన్స్ చేసి ఇంకా వస్తున్న టైంలో ఎందుకు సడన్గా ఆయన హార్ట్ అటాక్ వచ్చి కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉందని అమెరికా వెళ్ళిపోవడం, ఆయన పార్టీ మానుకోవడం పూర్తిగా శాంతం. 2019 ఎలక్షన్లప్పుడు చాలా రాజకీయం అయితే నడిచింది. ఆయన పార్టీ నడపలేని పరిస్థితి కనిపించింది అనుకుంటాను. అందుకే అతనైతే పార్టీ అయితే అనౌన్స్ చేయడానికి దగ్గర వచ్చింది. అలానే కార్యకర్తలను మీట్ అయిన తర్వాత కూడా ఆయన అనౌన్స్ చేయకుండా సడన్గా అయితే పార్టీని అయితే మూసేశారు. ఇది ఓవరాల్గా నాకు మరి ఈ